హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాణిరాజ్ తోట్ల. మేము ఇక్కడికి విలేజ్కి వెళ్తున్నాము. మా ఆంటీ వాళ్ళు ఉంటారు, ముస్లిం ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేసి మాకు మొహరం ఫెస్టివల్కి ఇన్వైట్ చేస్తే మేము వెళ్తున్నాము. ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళు ముందే 1 డే బిఫోర్ వెళ్ళారు, మేము నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా ఆంటీ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ చాలా పెద్ద ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. సో అక్కడ ఇవన్నీ ఎగ్జిబిషన్ టైప్ ఉంటాయి అనమాట, గేమ్స్ అవన్నీ ఆడుకునేటివి ఉంటాయి. ఇంకా ప్లేస్ మనదే కాబట్టి మనకి అవన్నీ కూడా ఫ్రీయే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రౌండ్స్ ఎక్కువ, ఏదైనా ఎక్కువ అని. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి మా ఆంటీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ. సో ఇంకా మేము అక్కడ పీర్లను పెట్టామన్నమాట. అత్తయ్య మొక్కుకున్నారనమాట, ఉంటాయి కదా ఇట్లా మొక్కుబడులు. సో అక్కడ అత్తయ్య పీర్లకి ఇట్లా గంధం వాటర్ చల్లి ఇట్లా దండం పెట్టుకుంటున్నారు అనమాట. తర్వాతకి మా అత్తయ్య అయిపోయాక ఆంటీ వాళ్ళు కూడా సేమ్ అలానే చేశారు. తర్వాతకి నాకు కూడా చెప్పారు, ఇట్లా శారీ పళ్ళు తలపైన వేసుకొని ఇట్లా గంధం వాటర్ ఇట్లా పూజ చేస్తున్నట్టు ఇట్లా వాటర్ వేయాలన్నమాట. సో నేను అక్కడ ఇట్లా గంధం వాటర్ ఆ పీర్లకి పోసి దండం పెట్టుకుంటున్నాను. నా తర్వాతకి ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. సేమ్ అందరూ ఎలా చేస్తున్నారో వాళ్ళని చూసి మనం కూడా అలానే ఫాలో అవ్వాలి కదా. సో అప్పుడు ఇక మా హస్బెండ్ కూడా వచ్చి గంధం వాటర్ ఇలా పీర్లకి పోస్తున్నాడు అనమాట. ఇక పోసి దండం పెట్టుకోవాలన్నమాట. మనం ఏదైనా మొక్కుకుంటే అది దాని నెక్స్ట్ ఇయర్ అది మనం ఏమైనా మొక్కుకుంటాం కదా, అది తీరితే మళ్ళీ మనం పీర్లు ఇచ్చి మొక్కుబడి చెల్లించుకోవాలన్నమాట. సో అక్కడ మా హస్బెండ్ ఇంకా వేరే బ్రదర్స్ వాళ్ళు కూడా పట్టుకున్నారు, వీళ్ళందరూ ఆంటీ వాళ్ళు. ఇంకా పీర్లని తీసుకెళ్తున్నాం అనమాట. పీర్లు పెట్టడానికి ఒక షెడ్ లాగా ప్రిపేర్ చేస్తారు కదా, సో అక్కడికి తీసుకెళ్తాం అనమాట. పబ్లిక్ కూడా చాలా ఉన్నారండి, అసలు మామూలుగా లేదు. బట్ ఎవ్రీథింగ్ చాలా హైలైట్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఫెస్టివల్ కూడా బాగా అనిపించింది. ఇది సెకండ్ టైం అనమాట నేను వెళ్ళడం. లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను, అప్పుడే నాకు డెలివరీ అయింది. ఇంకా ఇది సెకండ్ టైం నేను ఈ ఫెస్టివల్కి అటెండ్ అవ్వడం. ఫైనల్గా మేము ఇక్కడ ఒక పిక్ దిగి